నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ ప్రజా ప్రభుత్వం 6 గ్యారంటీలతో పాటు మరికొన్ని పథకాలను ప్రజల కోసం అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటికీ అమలవుతున్న మధ్యాహ్న భోజనం పథకానికి తోడు మరో తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో చదివే విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరంలో ముఖ్యమంత్రి బ్రేక్ఫాస్ట్ స్కీమ్ మెను ఫిక్స్ చేసింది రాష్ట్ర విద్యాశాఖ. ఈ పథకంలో భాగంగా వారంలో 6 రోజుల్లో పోషకాలతో కూడిన టిఫిన్లను పెట్టనుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 19 లక్షల మంది విద్యార్థులకు ప్రతిరోజు ఉదయం బలవర్ధకమైన అల్పాహారం అందనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్ అవుట్లను తగ్గించడంతో పాటు పేద విద్యార్థులలో పోషకాహార లోపాన్ని నివారించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని అధికారులు వెల్లడించారు. ఇందుకోసం ప్రభుత్వం ఏడాదికి 720 కోట్ల రూపాయలను కేటాయించింది. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ ఈ పథకం వర్తిస్తుంది. అయితే విద్యార్థులకు బోర్ కొట్టకుండా అదే సమయంలో శక్తినిచ్చేలా చిరుధాన్యాలు, పౌష్టిక పదార్థాలతో కూడిన మెనూను అధికారులు రూపొందించారు. ఒక్కసారి ఆ మెనూలో ఏముందో చూద్దాం. ముందుగా సోమవారం వేడి వేడి దోశ, పాలు. అలాగే మంగళవారం మిల్లెట్ ఇడ్లీ, రాగి జావ. బుధవారం పూరి, పాలు. గురువారం మిల్లెట్ ఇడ్లీ, రాగి జావ. శుక్రవారం మిల్లెట్ ఉప్మా మరియు పొంగల్, పాలు. అలాగే శనివారం బోండా, రాగి జావ. పిల్లల్లో కాల్షియం, ఐరన్ లోపాన్ని అధిగమించేందుకు వారానికి 3 రోజులు రాగి జావ, మిగిలిన 3 రోజులు పాలను మెనూలో చేర్చారు. ముఖ్యంగా చిరుధాన్యాల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా పిల్లల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ పథకం అమలులో ఆహార నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ పడకూడదని ప్రభుత్వ అధికారులను ఆదేశించింది. పాఠశాల యాజమాన్య కమిటీలు, అధికారులు ప్రతిరోజు ఆహారాన్ని తనిఖీ చేయనున్నారు. పాఠశాల ప్రారంభ సమయానికి ముందే విద్యార్థులకు ఈ అల్పాహారాన్ని వడ్డించేలా చర్యలు తీసుకోనున్నారు. ఇక స్కూల్ కి వచ్చిన తర్వాత విద్యార్థులు ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ తినేందుకు ప్రశాంతమైన సమయాన్ని కేటాయించింది. రోజు 45 నిమిషాలు బ్రేక్ఫాస్ట్ టైం కేటాయించారు. అంటే తరగతులకు హడావిడిగా వెళ్లే పని లేకుండా హాయిగా తినేలా సమయం కేటాయించారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఏడాదికి 100 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. పాఠశాల విద్యార్థుల టిఫిన్ కోసం 540 కోట్ల రూపాయలు, పాల కోసం 180 కోట్ల రూపాయలు, ఇంటర్ విద్యార్థుల కోసం అదనంగా 56 కోట్ల రూపాయలు కేటాయించింది ప్రభుత్వం. తమిళనాడులో విజయవంతంగా అమలవుతున్న బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అనుసరించి ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ ఈ ఏడాది నుంచి అమలు చేయబోతున్నారు. ఇవి వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.